గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, గద్దర్ అన్న చనిపోయి 3వ వర్ధంతి జరుగుతుంది. ఎట్లా పంచుకుంటారు? ఆయనతో ఉన్న అనుభవాలు చెప్పండి ప్రేక్షకులకు సంబంధించి. ఆయనతోని వాస్తవానికి ఒక 35-40 సంవత్సరాల పాటు ఉన్న అనుబంధం అది. మేమందరం కూడా అప్పుడే యూనివర్సిటీలో చేరి ఎమర్జెన్సీ కాలం, ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ప్రజా ఉద్యమాలు ఒకటేసారి పెళ్ళుబికినాయి. ఆ పెళ్ళుబికిన నేపథ్యంలో వాటి ఆకాంక్షలను వ్యక్తీకరించటం కానీ, వాళ్లకు ఒక మార్గనిర్దేశన చేసింది కానీ పాట. ఆ పాటకు ప్రతిరూపం గద్దర్. అట్లా గద్దర్ తెలియకుండా ఉండే అవకాశమే లేదు. మేము అప్పటికే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాలతో కొంత ప్రజాస్వామికంగా ఆలోచించటం నేర్చుకోవటం కారణంగా ఈ మీటింగ్లకు హాజరయ్యేది. అక్కడ గద్దర్ను చూసి అట్లా పరిచయం. ఆయన గద్దర్ లేచి నిలబడి గజ్జగట్టి పాట పాడిండంటే ఊగిపోయేవాళ్ళు జనం. ఆయన పాడిన పాట వాళ్ళందరికీ కూడా స్ఫూర్తినిచ్చేది. మామూలుగా పాట ఉంటుంది కదా, దిక్కుమొక్కు లేని జనం, వాళ్ళంతా ఒక శక్తిగా మారిండ్రు. వీళ్ళెవరు అనగారిన వర్గాలు ఒక శక్తిగా మారినాయి. వాళ్లకు నోరు వచ్చింది, వాళ్లకు మాట వచ్చింది, వాళ్ళకు శక్తి వచ్చింది గద్దర్ పాట వల్ల. అదే గద్దర్ పాటతో సమాజం పొందిన అనుభూతి. అట్లా ఆయన అంటే ఒక ప్రత్యేకమైన ఆరాధన, ప్రత్యేకమైన ఒక సాన్నిధ్యం. ఆ తర్వాత ఆయన మళ్ళీ మొట్టమొదటిసారిగా గద్దర్ను మీరు ఎప్పుడు చూశారు? ఎలా ఏర్పడింది అసలు మీ పరిచయం? ఎట్లా గద్దర్ను చూసిన తర్వాత ఏమన్నారు, ఏం మాట్లాడారు? ప్రత్యేకంగా ఒక పరిచయం అని ఏం లేదు. ఆ మీటింగుల్లోనే చూసిన, వరంగల్లో, తర్వాత విరసం దశాబ్ది ఉత్సవాల్లో కూడా వచ్చిండు అనుకుంటా, అక్కడ కూడా కలిసినాం. అట్లా విరసం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివి కాలేజీలో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ దగ్గర చూసినాం. అట్లా పరిచయం ఆయనతో. ఆ పౌర హక్కుల సంఘం కార్యక్రమాల సందర్భంగా ఆయన పరిచయం. ఆ పరిచయము అంటే ప్రత్యేకంగా నాకు గుర్తులేదు ఎప్పుడు అని, కానీ అట్లా పరిచయం. అనేక స్టూడెంట్స్ మీటింగుల్లో అట్లా కలుసుకునేది, మాట్లాడేది. ఆ పరిచయం అట్లా అది కొనసాగింది. మొత్తం మీదనైతే ఒక ఆ ఉద్యమాలు అట్లా సాగుతూ ఉండటం, అట్లా ఆయన దాంట్లో ఒక ముందు భాగాన నిలబడి వాళ్ళకు గొంతుకై గుండె నిలిచిన సమయం, అట్లా ఆయనతోని ఒక అనుబంధం ఏర్పడి అది పెనవేసుకొని పోయింది. ఇక తెలంగాణ సమాజంలో జరిగిన ప్రతి కదలిక ఆయన దాన్ని వ్యక్తం చేయగలిగాడు. ప్రతి ప్రజల యొక్క స్పందనను ఆయన వ్యక్తం చేయగలిగాడు. అట్లా అది పెరుగుతూ వచ్చింది. ఆఖరి రోజుల్లో అయితే ఇంకా అది బాగా సాన్నిధ్యం ఏర్పడ్డది. ఆయన రాజ్యాంగాన్ని బాగా ప్రచారం చేయాలి, రాజ్యాంగ విలువలను పాదుకొల్పాలని నిర్ణయించుకొని రాజ్యాంగాన్ని చేతబూని ప్రచారాన్ని మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి మీటింగు ఇక్కడ పైన రవీంద్ర భారతిలో ఆయన అప్పుడు మొట్టమొదటిసారి ఆయన దాని గురించి చాలా లోతుగా వివరించి చెప్పి, నాకు కూడా అనిపించింది నిజంగానే మేము అప్పటికి చాలా ఏళ్ళుగా రాజ్యాంగం గురించి వివరిస్తున్నాం. గద్దర్ అయితే ఎట్లా చెప్తాడు, ఒక ఆర్టికల్ 15 సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు ఎట్లా చెప్తాడు అని వినాలని ఒక కుతూహలం. మెల్లమెల్లగా అట్లా ఒక కొత్త ఆసక్తి ఆయన మీద అట్లా పెరిగింది. ఆ తర్వాత తెలంగాణ సమాజంలో వచ్చిన పరిణామాలను వివరించి మార్పు కోసం మనం పూనుకోవాల్సిందే, ఎన్నికల ద్వారా ఒక మార్పును సాధించడానికి అందరం కదులుతామని, దానికోసం ఆయన ఒక మార్గనిర్దేశన చేసి మనం తరచూ కలుస్తూ ఉండాలని అనుకున్నాం. అట్లా అది అనేక దఫాలుగా అనేక సమస్యల విషయంలో కలిసి నడిచిన ప్రయాణం అది. గద్దర్ను గుర్తు చేసుకోవటం అంటే ఆ సంఘటనలు గుర్తు చేసుకోవటం, వాటికి వ్యతిరేకంగా సాగిన పోరాటాలను, రిజర్వేషన్ల వర్గీకరణ గురించి పోరాటం. మేము ఒక సంఘీభావ ఉద్యమం నిర్మించినప్పుడు గద్దర్ ముందు ఉండేది. మేమందరం కలిసి ఎమ్మెల్యేల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు చెప్పి పాలు పంచుకొని గద్దర్తో మేము దానికి కలిసి కార్యాచరణను నడిపించినాం. అట్లా చాలా సంఘటనలకు గుర్తుకొస్తాయి, చాలా ఆందోళనలు గుర్తుకొస్తాయి.
ఆ సందర్భంగా చాలా పాటలు కూడా గుర్తుకొస్తాయి. తెలంగాణ ఉద్యమంలో ఒకవైపు మాటలతో పాటు పొలిటికల్ లీడర్స్ కానీ లేకపోతే అప్పుడు మీరు జేఏసీ చైర్మన్ కానీ మీ మాటలతో పాటు ఆటపాట కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది. ముఖ్యంగా గద్దర్ పాటలకు సంబంధించి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన సందర్భం. సో ఏం చెప్తారు ఆటపాటకు సంబంధించి? అంటే 96, 97 తర్వాత తెలంగాణ పాట అనేది అప్పటి వరకు ఉద్యమాలకు ఊపిరిగా నడిచిన పాట. తెలంగాణ కూడా అది మూలాధారమైంది. మొట్టమొదటిసారి పాటలు వచ్చినాయి. నాకు తెలిసి గూడంజయ్ రాసిండు ఒక పాట. గూడంజయ్తో పాటు మిత్ర, తర్వాత గోరెటెంకన్న, గద్దర్ కూడా అప్పటికే ఒక పాట రాసిండు. తెలంగాణ మీద సుదీర్ఘమైన పాట అది. వర్ణిస్తాడు ప్రతి గ్రామాన్ని, ప్రతి ఊరును, ప్రతి పండుగను అన్నింటినీ కూడా వర్ణిస్తూ సాగినటువంటి అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అని చాలా అద్భుతమైన పాట. అది తెలంగాణను మనకు మొత్తము దాని ఆత్మను చూపిస్తుంది. మనకు దాని స్వభావం అంటే ఏంటిదో మనకు అర్థమవుతుంది. వేరెవరు కూడా అట్లాంటి పాట రాయలేదు, వేరువేరుగా రాసిండ్రు. కానీ అట్లా అనేక పాటలు ఆయన తెలంగాణకు సంబంధించి ఆయన రాసిన పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నీ కూడా అప్పుడు తెలంగాణ గురించి, ఉద్యమం గురించి మాట్లాడుకుంటుండేది. చాలా స్పష్టంగా ఒక దశ ముందైతే తెలంగాణ వచ్చే పోరాటమే ఉంటుంది. వచ్చినాక మళ్ళీ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్ళీ పోరాటం అయితే సాగవలసే ఉంటుంది అని చెప్పి ఆయన ఒక అవగాహన ఆయనకు స్పష్టంగా ఉండేది. ఒక రకంగా ఇవాళే జయశంకర్ గారి జయంతి. జయశంకర్ గారు కూడా అదే చెప్పేది. తెలంగాణ వచ్చేదాకా ఒక పోరాటం, వచ్చినాక అభివృద్ధి కోసం మరో పోరాటం సాగవలసే ఉంటుంది. ఇద్దరిలో కూడా ఆలోచన కామన్గా ఉండేది. సో ఏం చెప్తారు సార్, గద్దర్ అంటే మీకు మర్చిపోలేని అనుభూతి ఏమైనా ఉందా? చాలా దశాబ్దాలతో పాటు ఆయనతో కొనసాగారు, ఆయనతో చాలా స్టేజ్లు పంచుకున్నారు, చాలా విషయాలు పంచుకున్నారు. సో గద్దర్ అంటే మీకు గుర్తొచ్చే అతి తక్కువ సన్నివేశాలు ఒక ముఖ్యమైన సన్నివేశం ఏమైనా ఉంటుందా? చాలా ఉంటాయండి. ఎక్కువ వరకు పాటలు, ముఖ్యంగా ఒక 2-3 పాటలు మొట్టమొదట మాకు బాగా గుర్తుండిపోయినాయి. నాసా కింద మీసా కింద అని పోలీసుల మీద పాడిన పాట ఉండేది. చాలా అద్భుతంగా ఉండేది. ఆ పాట ఎక్కడ పాడినా కానీ పోలీసు వాళ్ళు చాటుగా వచ్చి 5-10 రూపాయలు ఇచ్చిపోయేది. చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆర్ద్రత వాళ్ళకు కూడా ఉండేది. అది కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిపోయేది. అట్లనే ఆయన సత్యసాయిబాబా మీద పాడిన పాట, అప్పుడు జనము ఉర్రు తలూగిపోయినరు దాని ఆ పాట విని. చాలా అద్భుతము. అంటే కేవలము ఆయన ఒక సమాజంలో వచ్చే ఒక రాజకీయ మార్పుల గురించే కాదు, సంఘ సంస్కరణల కోసం ఆయన రాసిన పాటలు. అది మహిళల మీద రాసినవి కానీ, కుల అంతరాలకు నిరసిస్తూ రాసిన పాటలు కానీ, అవన్నీ విన్నప్పుడు జనంలో ఒక విపరీతమైన ప్రభావం చూపేది ఆలోచనల మీద. ఆయన అంటేనే గుర్తుకొచ్చేది, నేను మొట్టమొదట ఎక్కువ గుర్తుకొచ్చేది విరసం దశాబ్ది ఉత్సవాలు. అప్పుడు ఆడ వివి కాలేజీలో జరిగిన కార్యక్రమం, ఆయన మొట్టమొదటిసారి అనుకుంటా నేను ఆయన వేసిన ఒగ్గు కథ మొత్తం భూమి భాగవతం గురించి మొత్తం ఆ కార్యక్రమం చూసి చాలా ఆశ్చర్యపడిపోయిననే. అంతగా ఉంటుంది ఒక ఆలోచన, అంత శక్తివంతంగా వ్యక్తీకరించవచ్చు అనేది. నేను మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఫ్యాన్షన్ అని చైనా విప్లవం మీద బుక్ ఉంటుంది, దాన్ని నాటకంగా మలిచాను. అప్పుడు చూసాను నేను. అట్లా అంత సమర్థవంతంగా ఒక సామాజిక పరిస్థితులను కళ్ళగట్టినట్టు చూపించి మార్పు కోసం ప్రజలకు ఒక ఉద్బోధ చేయటం, ఆయన మమేకమయ్యే తీరు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదన్నా పోతే వచ్చిన చుట్టూ వాళ్ళందరితో మాట్లాడేది, ఒక్కడు నిలబడకపోయేది, అందరినీ తాను చేసే ఈ కార్యక్రమంలో ఒక భాగం చేసేది. అట్లా అది ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగినప్పుడు అవన్నీ కూడా ఒక్కటికి కూడా అందులో మర్చిపోలేనివే, అన్నీ కూడా చాలా గుర్తుండిపోయేవి. ఆఖరి రోజుల్లోనైతే మాకు మీటింగ్లోకి వచ్చి మాట్లాడింది అయితే ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మేము విఎస్టీ హాల్లో పెట్టినాం, బాగలింగంపల్లి కొసకుంటుంది. ఆ హాల్లో ఆయన వచ్చి ఆ రోజు తెలంగాణ మనం నిర్మించుకోలేకపోతే ఎవరు నిర్మిస్తారు ఈ తెలంగాణ, మనం అందరం పూనుకోవాలి, చెయ్యాలి అని దానికి ఒక స్పష్టంగా ఆ రోజు ఒక సూచన ఇచ్చి, దాని తర్వాత కొన్నాళ్ళకే ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయారు. అది బాగా గుర్తుంటుంది. అది ఎప్పటికి కూడా నేను వస్తా మీ దగ్గరికి, మీరు ఎట్లా కార్యక్రమాలు డిజైన్ చేస్తారో నాకు చెప్పుండ్రి, నేను సలహాలు చెప్తా.
అన్నీ అన్నాడు. కానీ పాపం ఆ కార్యక్రమాలు మేము రూపకల్పన చేసుకునే సమయానికి ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయి, అది బాగా నాకు గుర్తుకొస్తుంది. వస్తానన్నాడు ఆఫీస్కి, రేపు వస్తాడో మాపు వస్తాడో అనుకుంటున్న సమయంలో ఆయన హాస్పిటలైజ్ అయిపోయి ప్రాణాలు పోవటం చాలా బాధ అనిపించింది. అది చాలా బాధ వచ్చి ఆయన పోయిన రోజు చాలా నిజంగా కూడా చాలా కష్టం అనిపించింది ఆ రోజు మాత్రం. ఆయన జయశంకర్ గారి జన్మదినం జరుపుకుంటున్నాం, మధ్యాహ్నమే వార్త వచ్చింది, ఊహించలేదు ఆ వార్త. సో ఫైనల్గా చెప్పండి సార్, గద్దర్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే దాదాపు గద్దర్ స్మృతివనంకి సంబంధించి కూడా ముందుకు సాగట్లేదు. సో సార్, దానికి సంబంధించి ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఉన్నారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు? చాలా అభిమానులు కూడా తొందరపడుతున్నారు, దానికి సంబంధించి స్మృతివనం ఏర్పాటు చేయాలి, గద్దర్ ఆశయాన్ని కొనసాగించాలంటే ఒక ప్లేస్ కూడా ఉండాలని చెప్పేసి చాలా వరకు అభిమానులు కోరుతున్నారు. చెయ్యాలి, అది నిజంగా ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలి, తొందరగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయటం అంటే దాని చుట్టూ అల్లుకొని ఒక అధ్యయన కేంద్రంగా కూడా అది ఉండాలని మేము అందరం కూడా అనుకుంటున్నాము. అది ఫ్రాంక్ఫర్ట్లో కదా, ఎట్లాగైతే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు చాలామంది కమ్యూనిస్టులు కలిసి ఒక పీజెంట్ ఇన్స్టిట్యూట్ అని చైనాలో అట్లాంటి ఒక సెంటర్గా, అది ప్రజల కేంద్రంగా, అధ్యయన కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా ఎదుగుతుంది అనేది ఒక ఆశగా ఎదురు చూస్తున్నాం. అదేమో ఇంకా ఆచరణలోకి రావట్లేదు. సో ఖచ్చితంగా ఆ గద్దర్కి సంబంధించి స్మృతివనం కొంచెం ఆలస్యమైన మాట విషయమే, బట్ అది తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటాను. సో గద్దర్ తలుచుకుంటే చాలా వరకు చాలా ఇష్యూస్ ఉన్నాయి. గత 40 ఏళ్ళుగా 4 దశాబ్దాలుగా ఆయనతో నేను ప్రయాణం కొనసాగిస్తున్నాను. ప్రజా సమస్యలతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన తన ఆటపాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున వేసిన గద్దర్ ఈరోజు మనతో లేకపోవడం చాలా వరకు బాధాపరం. చివరి నిమిషంలో తనను ఆఫీస్కి వస్తున్నారు, చాలా వరకు రాజకీయ అంశాలు మాట్లాడతా అని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు. బట్ నా ఆఫీస్కి రాకుండానే తను మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో అది ఇప్పటికీ నాకు చాలా బాధాకరమైన అంశం, ఎందుకంటే నన్ను కలుస్తా అని చెప్పారు, నాతో మాట్లాడతానని చెప్పారు. బట్ జయంతి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జరుపుకునే రోజే గద్దర్ మరణ వార్త వినడం చాలా వరకు బాధేసింది. సో గద్దర్ స్మృతివనంకి సంబంధించి కూడా ఒక స్మృతివనంతో పాటు గద్దర్ అధ్యయన కేంద్రం లాంటిది కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు గద్దర్ చేసిన సేవలు, తెలంగాణకు చేసిన ఆయన సేవలు భవిష్యత్తులో గుర్తుండాలంటే ఖచ్చితంగా ఇవన్నీ జరిగి తీరాలి. సో ప్రభుత్వంతో ఖచ్చితంగా కొట్లాడైనా ఇవన్నీ సాధిస్తామని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్.